MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. అసలి మసాలా సచ్ సచ్ MDH. వార్2 రిలీజ్ తర్వాత పూర్తిగా డ్రాగన్ వర్క్ మీదే ఫోకస్ చేస్తున్నారు యంగ్ టైగర్ NTR. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో అభిమానుల కోసం మరో సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేస్తున్నారట తారక్. వార్2 సినిమాతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా NTR అభిమానులు పెద్దగా ఫీల్ అవ్వలేదు. అందుకు కారణం తారక్ నెక్స్ట్ ప్రాజెక్టే. KGF, సలార్ లాంటి క్రేజీ మూవీస్ తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నెక్స్ట్ మూవీ చేస్తున్నారు తారక్. ప్రజెంట్ నీల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు జూనియర్. ఇప్పటి వరకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం స్లిమ్ లుక్ లో కనిపించిన జూనియర్ ఇప్పుడు బీస్ట్ మోడ్ లోకి వచ్చారు. జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోలతో ఆడియన్స్ లో అంచనాలు పెంచేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారట. అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా ఈ న్యూస్ నిజమయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఆ మధ్య డ్రాగన్ డిస్కషన్స్ కోసం NTR కర్ణాటక వెళ్లినప్పుడు రిషబ్ కూడా ఉన్నారు. ఆయనే దగ్గరుండి తారక్ ఫ్యామిలీకి కర్ణాటక అంతా చూపించారు. ఆ టైంలోనే గెస్ట్ రోల్ కి సంబంధించి డిస్కషన్స్ కూడా జరిగింది అనేది లేటెస్ట్ అప్డేట్. మరి ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. బాలీవుడ్ డెబ్యూ పెద్దగా కలిసి రాకపోయినా నార్త్ ఎంట్రీ విషయంలో చాలా పాజిటివ్ గా ఉన్నారు మహానటి కీర్తి సురేష్. హిందీలో ఒక్క సినిమా మాత్రమే చేసిన కీర్తి అక్కడ లాంగ్ జర్నీ కోరుకుంటున్నారు. అదే విషయాన్ని ఛాన్స్ దొరికిన ప్రతిసారి అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఇంతకీ బాలీవుడ్ లో కీర్తికి అంతగా నచ్చిందేంటి? వరుస సినిమాలతో బిజీగా ఉన్న సక్సెస్ వేటలో మాత్రం తడబడుతున్నారు మహానటి కీర్తి సురేష్. గ్లామర్ రోల్స్ తో పాటు ప్రయోగాలు చేస్తున్న ఈ బ్యూటీ కెరీర్ లో బిగ్ చేంజ్ మాత్రం కనిపించడం లేదు. రీసెంట్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తికి అక్కడ కూడా పెద్దగా కలిసి రాలేదు. బేబీ జాన్ సినిమాతో నార్త్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఆశించిన స్థాయి విజయం సాధించలేకపోయారు. దీంతో అమ్మడు ఒక్క సినిమాతోనే బాలీవుడ్ కి గుడ్ బై చెప్పేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్. కానీ కీర్తి ఆలోచన మాత్రం మరోలా ఉంది. బాలీవుడ్ స్క్రీన్ మీద కూడా లాంగ్ కెరీర్ కోరుకుంటున్నారు ఈ భామ. అందుకే నార్త్ మేకర్స్ ని కాకాపట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. చేసింది ఒక్క సినిమానే అయినా బాలీవుడ్ వర్కింగ్ స్టైల్ మీద ప్రశంసలు కురిపించారు కీర్తి. నార్త్ లో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందని, ఇక్కడ కొత్త విషయాలు నేర్చుకునే ఛాన్స్ దొరికిందన్నారు కీర్తి. ప్రజెంట్ రివాల్వర్, రీటా, కన్నెవెడి సినిమాల్లో నటిస్తున్నారు కీర్తి సురేష్. మరికొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. వీటితో పాటు బాలీవుడ్ లో బిగ్ సక్సెస్ కోసం కథలు వింటున్నారు. ఆ ప్రయత్నాలు ఎప్పటికి ఫలిస్తాయో చూడాలి. మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ రేర్ రికార్డ్ సెట్ చేశారు. ఇన్నాళ్లు మలయాళ పరిశ్రమ అంటే చిన్న ఇండస్ట్రీ అన్న పేరుండేది. కానీ ఆ రూల్ను బ్రేక్ చేసి మాలీవుడ్ను పాన్ ఇండియా ట్రెండ్లో నిలబెట్టారు మోహన్ లాల్. ఈ జర్నీలో మరో రేర్ రికార్డ్ కోసం ప్రయత్నిస్తున్నారు. మాలీవుడ్ సినిమా రేంజ్ ని ఒక్కో మెట్టు ఎక్కిస్తున్నారు సూపర్ స్టార్ మోహన్ లాల్. మలయాళ సినిమాకు తొలి 50 కోట్ల సినిమా అందించిన ఘనత మోహన్ లాల్ దే. దృశ్యం సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ ఆ సినిమాతో కేరళ ఇండస్ట్రీకి 50 కోట్ల మార్కును పరిచయం చేశారు. ఆ తర్వాత పులిమురుగన్తో 100 కోట్ల వసూళ్లు సాధించిన తొలి మలయాళ హీరోగా మరో రికార్డు సాధించారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన పులిమురుగన్ మలయాళంతో పాటు తెలుగులోనూ ఘన విజయం సాధించింది. L2 ఎంపురాన్ సినిమాతో మాలీవుడ్ కి 300 కోట్ల మార్క్ ని పరిచయం చేశారు లాలిటన్. లూసిఫర్ కి సీక్వెల్ గా తెరకెక్కిన L2 ఎంపురాన్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో మాలీవుడ్ రేంజ్ ని మరింత పెంచారు లాల్ సాబ్. ఇప్పుడు 500 టార్గెట్ తో బరిలో దిగుతున్నారు. తుడురం, హృదయపూర్వం సినిమాల సక్సెస్ తో సూపర్ ఫామ్ లో ఉన్న మోహన్ లాల్ మరో క్రేజీ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన వృషభ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ లుక్ రిలీజ్ తో ప్రమోషన్ స్టార్ట్ చేసిన లాలిటన్ టీమ్ ఈ సినిమాతో 500 కోట్ల మార్క్ ని టార్గెట్ చేస్తోంది. మరి మాలీవుడ్ కి మరో బిగ్ హిట్ ఇవ్వటంలో మోహన్ లాల్ సక్సెస్ అవుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. హీరోయిన్స్ కెరియర్లో ఒక్కసారి బ్రేక్ వస్తే అంతే సంగతులు. ఇక మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉండదు. అందుకే వీలైనంత వరకు లైమ్ లైట్లో ఉండేందుకు కష్టపడుతుంటారు ఈ జనరేషన్ బ్యూటీస్. కానీ రీసెంట్ టైమ్స్లో తన ప్రమేయం లేకుండానే ఓ అందాల భామ కెరియర్లో గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ గురించి ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు ఆ బ్యూటీ. డిఫరెంట్ మూవీస్ తో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న బ్యూటీ సంయుక్త మీనన్. కెరీర్ స్టార్టింగ్ లోనే ప్రయోగాలు చేయటం స్టార్ట్ చేసిన ఈ భామ వరుస విజయాలతో లక్కీ స్టార్ అన్న ఇమేజ్ సొంతం చేసుకున్నారు. బింబిసారా, సర్, విరూపాక్ష లాంటి సినిమాలు సంయుక్త ఇమేజ్ ని పీక్స్ కి తీసుకెళ్లాయి. ఇంత ఫామ్ లో కనిపించిన ఈ బ్యూటీ సడన్ గా వెండితెరకి దూరమయ్యారు.
ఆల్రెడీ కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ డిలే కావటంతో కొత్త సినిమాలు కమిట్ అయ్యే విషయంలో సంయుక్త ఆచితూచి అడుగువేయటంతో లాంగ్ బ్రేక్ తప్పలేదు. ఈ గ్యాప్ ని ఫిల్ చేసేలా వరుస సినిమాలతో రెడీ అవుతున్నారు ఈ బ్యూటీ. డిసెంబర్ 2 రిలీజ్ అయ్యే అఖండ 2తో పాటు నారీ నారీ నడుమ మురారి, స్వయంభూ, హైందవ లాంటి డిఫరెంట్ మూవీస్ ఈ బ్యూటీ ఖాతాలో ఉన్నాయి. పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా ఈ బ్యూటీ నటిస్తున్నారు. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తున్నారు సంయుక్త. మళ్లీ ఫామ్లోకి వస్తున్న సంయుక్త తన కెరీర్లో వచ్చిన గ్యాప్ గురించి మాట్లాడారు. ఈ బ్రేక్ తాను కావాలని తీసుకున్నది కాదని, సినిమా రిలీజ్లు ఆలస్యం కావటం వల్లే ఇలా జరిగిందన్నారు. అయితే తను మాత్రం ఇన్నేళ్లలో ఎప్పుడూ ఖాళీగా లేనని, వరుస ప్రాజెక్ట్స్తో ఎప్పుడూ బిజీగానే ఉన్నానని గుర్తు చేశారు. బాలీవుడ్లో సిల్వర్ స్క్రీన్ జర్నీ స్టార్ట్ చేసి గ్లోబల్ స్టార్గా ఎదిగిన బ్యూటీ ప్రియాంక చోప్రా. ప్రజెంట్ హాలీవుడ్లో కూడా మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్న పీసీ తిరిగి ఇండియన్ సినిమా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. రీజనల్ ఆడియన్స్తో టచ్లో ఉండేందుకు తన కెరియర్ ఎర్లీ డేస్ ఎక్స్పీరియన్స్ను షేర్ చేసుకుంటున్నారు పీసీ. ప్రజెంట్ హాలీవుడ్ ప్రాజెక్ట్స్తో పాటు ఇండియాలోనూ ప్రెస్టీజియస్ మూవీస్లో నటిస్తున్న పీసీ బాలీవుడ్కి సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్లో తనకెదురైన చేదు అనుభవాల గురించి, నార్త్ ఇండస్ట్రీని వెనక్కి నెడుతున్న ఇంటర్నల్ పాలిటిక్స్ వరకు చాలా విషయాల గురించి స్పందించారు పీసీ. బాలీవుడ్లో ఇన్సైడర్స్, అవుట్ సైడర్స్ అన్న డిస్కషన్ ఎప్పటినుంచో ఉంది. ఈ సమస్య తనకు కూడా ఎదురైందన్నారు ప్రియాంక. మోడలింగ్ నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టిన ప్రియాంక ఈ ఫీల్డ్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేనివారు ఎన్నో అవమానాలు ఎదుర్కోక తప్పదు అన్నారు. స్టార్ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వాళ్లే మళ్లీ స్టార్స్ అవుతారు. బయట నుంచి వచ్చిన వారు ఇండస్ట్రీలో కొనసాగటం అంత సులభం కాదని అర్థం కావటంతో అలాంటి వారి కోసమే ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేశా అన్నారు పీసీ. అయితే నటిగా బిజీగా ఉండటంతో ప్రొడక్షన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు ఈ బ్యూటీ. మరోవైపు బాలీవుడ్ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అన్న అపవాదు ఎప్పటినుంచో ఉంది. ఇదే విషయాన్ని ప్రియాంక కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. వెస్ట్రన్ ఇండస్ట్రీలో హీరోయిన్లకిచ్చే గౌరవం బాలీవుడ్లో ఇవ్వరు అన్నది పీసీ మెయిన్ కంప్లైంట్. ఇలాంటి పరిస్థితుల్ని దాటి తొలిసారి హీరోకి సమానంగా తాను కూడా పేమెంట్ అందుకున్నానని గర్వంగా చెప్పారు. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైమా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. Asli masale sach sach. MDH.